జన సైనికులందరికీ శుభ సాయంత్రం. నేను దుర్గా ప్రసాద్ గండి, వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి పెందుర్తి నియోజకవర్గం. అయితే మన కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఏదో మన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏదో మాట్లాడారంట. చూసాను ఇందాక, అంతే పూర్తిగా చూడలేదు కానీ సగం వరకు చూసాను. అంత పూర్తిగా చూడాల్సినంత విషయం ఆయనలో లేదు కాబట్టి చూశాను. చాలా మాట్లాడతాను అనిల్ కుమార్ యాదవ్. బేసిక్గా ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానం చెప్పుకుంటుంటాడు. ఓకే, ఎంత కొంత అభిమానం ఉండేది పవన్ కళ్యాణ్ గారి అభిమానం అని చెప్పి. అయితే ఈరోజు ఎలా మాట్లాడాడంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఏదో సొంత అన్నయ్యకి అన్యాయం చేశాడని, ఇంకేదో పార్టీలో కానీ ఆయనలో కానీ కమిట్మెంట్లు లేవని చాలా విషయాలు మాట్లాడాడు. ఏదో ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అన్నట్టు ఆయన మాట్లాడాడు. అయితే ముందు నీకు చెప్తున్నావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, నువ్వు ఇందాక మాట్లాడిందేంటి? నేను చూసా జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏదో భగత్ సింగ్ లా చెప్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి చరిత్ర నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఐపీసీ సెక్షన్ 420, ఐపీసీ సెక్షన్ 468, 440, 506, 477A, 120B, 471, 120, 286, 283, 353, 341, 427, 342, 290, 107, 449, 500, 147, 148, 114, 186, 188. ఇన్ని సెక్షన్లు కేసులు ఆడి నెత్తి మీద పెట్టుకొని ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళి వస్తూ ఆడేదో పెద్ద మహానుభావుడిలాగా ఆడి గురించి నువ్వు చెప్తున్నావంటే, నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న నెల్లూరు ప్రజలు ఎంత అమాయకులు, ఎంత ఎర్రిపప్పలో నాకు ఇప్పుడు అర్థమైంది. అందులో నువ్వేమీ తక్కువ తినలేదంట. నేను ఇందాక యూట్యూబ్ కొట్టగానే అనిల్ కుమార్ యాదవ్ అని కొట్టగానే వచ్చింది. నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్లు, హైదరాబాద్లో ఆర్టిస్టులు బుకింగ్లు. అది 420 గాలు అందరూ ఒకే పార్టీలో ఉంటే ఇలాగే ఉంటది. మరి ఎంత 420 చరిత్ర పెట్టుకొని నువ్వేట మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? చేస్తున్నా కొడక, ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడినావు? ఊరుకుంటావు అనుకుంటున్నావు ఏంటి నువ్వు? మీలాగా దరిద్రమైన రాజకీయాలు, దరిద్రమైన బ్యాక్గ్రౌండ్స్ పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఒక ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ గొప్పతనానికి వస్తే, మిమ్మల్ని అందరూ జనాలు ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళ కష్టాలు ఏమో మీరు తీర్చేస్తారని చూస్తే, అసెంబ్లీకి వాళ్ళు ఎన్నో నమ్మకాలతో మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరేం చేశారు? అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసే దమ్ము లేక, ఆడంగల్లాగా అసెంబ్లీకి డొమ్మా కొట్టి, స్టోర్పురం దొంగల్లాగా ప్రజల్లోకి తిరుగుతూ దానికి ప్రజా సంకల్ప యాత్ర అనే పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదా మీకు? సిగ్గులేదని అడుగుతున్నాను నేను. సిగ్గుండాలి ఏదైనా మాట్లాడడానికి. మీరు ఏం చేశారు? పదవి ఉన్నా లేకపోయినా ఈరోజు మా నాయకుడు ప్రజా సమస్యలను ఎత్తుకెత్తుకొని వాటి మీద పోరాటానికి దిగి ఆ సమస్యలను పరిష్కారం తీసుకొని నడిపే మా నాయకుడు ఎక్కడ? నెత్తి నిండా కేసులు వేసుకొని ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అనిల్ కుమార్ యాదవ్ నీకే అడుగుతున్నా, నీకే చెప్తున్నా వినో. నెత్తి నిండా కేసులు వేసుకొని గజదొంగగా పేరు తెచ్చుకొని ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళే మీ జగన్మోహన్ రెడ్డి బతుకెక్కడ? మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు బతుకు పోలీసులు పర్మిషన్ లేకుండా పక్క రాష్ట్రం కూడా వెళ్ళలేడు. అంత దౌర్భాగ్యమైన బతుకుతున్నందుకు అందులో కూడా వైఎస్ జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి తనయుడు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకి ఎంతో కొంత అభిమానం ఉంది. ఆ ఉన్న అభిమానాన్ని కూడా పటాపంచలు చేసేసి ఈ చేసిన అనవసరమైన రచ్చకే అసలు మీ పార్టీ ఎక్కడ పుట్టిందయ్యా? దేనికి పుట్టింది మీ పార్టీ? దేనికి పుట్టిందని అడుగుతున్నాను. మీ పార్టీ ఎక్కడ పుట్టింది? ఎవరి కోసం పుట్టింది మీ పార్టీ? బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిందా మీ పార్టీ? ప్రజా సంక్షేమం కోసం పుట్టిందా? ఎక్కడ పుట్టిందని అడుగుతున్నాను ఈ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చనిపోతే ఆయన చనిపోయాడనే బాధ తట్టుకోలేక కొంతమంది చనిపోతే ఆయన అభిమానులు, ఆ అభిమానులు ఓదార్పు యాత్రకి ఈయన సోనియా గాంధీని పర్మిషన్ అడిగాడట. పర్మిషన్ అడిగితే సోనియా గాంధీ గారు పర్మిషన్ ఇవ్వలేదట. అందుకని ఈయన బయటకు వచ్చేసి ఓదార్పు యాత్ర చేసుకొని వైఎస్ఆర్ పార్టీ పెట్టాడంట. ఎవడైనా చరిత్రలో ఎవడైనా ఇలాంటి పార్టీ ఎవడైనా పెట్టాడా? ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని ఎవడైనా పార్టీ పెడతాడా? ఓదార్పు యాత్ర ఎవరో పర్మిషన్ ఇవ్వలేదని పార్టీ పెట్టిన మీరు ఏదో ప్రజల కోసమే పుట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి అని కూడా ఏదో పెద్ద ప్రజానాయకుడు అయినట్టు ఏంటి నీ బిల్డప్? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే ముందు నువ్వు కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన విషయం ఖచ్చితంగా ఉంటది. నువ్వు అలా ఏది పడితే అది ఇష్టాసరంగా మాట్లాడిస్తే అవ్వదు అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ మీరు అనుకున్నంత చేతకాంత అద్దములు ఏం కాదు. ఎక్కడ ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనేది అన్ని చెప్తారు. అనిల్ కుమార్ యాదవ్, నీ విలాసవంతమైన జీవితం గురించి తెలుసు, కానీ నీ వ్యక్తిగత జీవితం గురించి మేము మాట్లాడాలనుకోవట్లేదు. మాకు అనవసరం అది. నీ వ్యక్తిగత జీవితం మాకు అనవసరం స్వామి. నువ్వేం చేసుకుంటావు మాకు అనవసరం. కానీ ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడావు కాబట్టి నీ కోసం మాడుతున్నావు. ఇంకోటి ఏదో చెప్పాను. ఏదో హీరోయిజం కోసం మాట్లాడావప్ప. నువ్వు హీరోయిజం కోసం మాట్లాడావు. హీరో అంటే డైరెక్ట్ గా విలన్ని టార్గెట్ చేయాలంట, పక్కనున్న సైడ్ ఆర్టిస్టులు కాదంట. సరే చెప్పా, మా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీకి ఎవడి వల్ల నష్టం కలిగిందో ఆడి కోసం మాట్లాడారా? ఆడి కోసం మాట్లాడారు. విలన్లు, హీరోలు, ఈ సైడ్ ఆర్టిస్టులు మాకెందుకురా? మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు స్వామి, మాకు అవసరం లేదు. మాకు ప్రజారాజ్యం పార్టీలో ఎవడి వల్ల అన్యాయం జరిగిందనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించారు. దానికి చెప్పారు కార్యకర్తలందరికీ. నీకేంటి ప్రాబ్లము? సైడ్ ఆర్టిస్టుల మీద వెళ్తే నీకేంట్రా ప్రాబ్లము? పోని నువ్వు మీ బాసు పెద్ద హీరోలు, మీ హీరోయిజం మేము చూస్తాం, మీకు దమ్ముంది కదా. ఎవరినైనా సరే డైరెక్ట్ గా విలన్ ఢీ కొట్టి దమ్ము మీకుంది కదా. మీ ఇద్దరు హీరోలు కదా, విలన్ ఢీ కొట్టి దమ్ము ఉంది కదా. మీరు మీ జప్పా టీం అంతా కలిపి, రాష్ట్రం మొత్తం మీ ఎమ్మెల్యేలు మీరు కలిపి వెళ్ళి ఢిల్లీ నడుబొడ్డును కూర్చొని నరేంద్ర మోడీని నిలదీసి మాకు ప్రత్యేక హోదా తెచ్చేయండి రా బాబు. తెస్తే మీకున్న మీ హీరోయిజాన్ని, మీ గొప్పతనాన్ని మేము గుర్తిస్తాం రా బాబు. చేయండి, పని చేయండి. ఎందుకు చేయరు? సోనియా గాంధీ లాంటి వ్యక్తిని నిలదీశాడు కదా మీ నాయకుడు. నరేంద్ర మోడీని నిలదీయలేడా? నరేంద్ర మోడీని నిలదీయలేరని అడుగుతున్నా. నరేంద్ర మోడీని నిలదీస్తే మళ్ళీ బొక్కలకు వెళ్ళిపోతారని భయమా అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ అని ఇస్తే మా నాయకుడు రెండో రోజే 2 పార్టిసిపెంట్ లడ్డూలు ఇచ్చారని డైరెక్ట్ నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇచ్చాడు. అది మా నాయకత్వం, మా నాయకుడి లక్షణాలు. నువ్వు ఎప్పుడయ్యా నువ్వు మాట్లాడావు నరేంద్ర మోడీ కోసం? ఇప్పుడు వరకు ఒక్క విషయం నువ్వు మాట్లాడావా? ఒక్క విషయం నువ్వు మాట్లాడావా అని అడుగుతున్నా. ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నరేంద్ర మోడీ ఎందుకు ఇవ్వలేదని నరేంద్ర మోడీని అడగొచ్చు కదా. వెళ్ళి ఆ కాళ్ళకి నమస్కారాలు చేసేస్తావా నువ్వు? సిగ్గుండాలి. ఏదైనా బతికితే సిగ్గుండాలబ్బా. ఏం బతుకుతున్నావు నువ్వు? కాబట్టి అయ్యా అనిల్ కుమార్ యాదవ్, నీకు చాలా ఆవేశం ఉంది, మంచి కట్అవుట్, నువ్వు బాగుంది, అంతా బాగుంది. కానీ నీ ఇష్టాసరంగా పేలితే మాత్రం మేము కూడా ఉన్నాం. మేము చాలా బలంగా ఉన్నాం. నువ్వు ఒక్కసారి గుర్తితే 10 సార్లు బలం మేము కొద్దగలం. అసెంబ్లీలో నీ యాసాలన్నీ చూసాం మేము. నీ చిల్లర యాసాలు, నీ బెట్టింగ్ కేసులు, ఇదంతా మాకు తెలుసు. కానీ చరిత్ర, నీ వ్యక్తిత్వం కోసం మేము మాట్లాడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుసు నీ వ్యక్తిత్వం కోసం. నువ్వు కాబట్టి అంత ఆవేశపడి నీకు మీ పార్టీలో ఉన్న రోజా ఉన్నారు కదా, రోజాకి ఇక్కడ ఏవో తీసుకొచ్చి ప్రత్యక్షంగా పెట్టేసి మేము లేవు. కానీ మీకు ఎంత ఏడ్చినా ఏం చేసినా ఇంకో విషయం మాట్లాడావు.
23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని డబ్బులు ఎరచిపి అధికార పార్టీ లాగేసుకున్న ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్పి చెక్కు చెదరకుండా జగన్మోహన్ రెడ్డి చాలా గుండె ధైర్యంతో నిబ్బరంగా నిలబడ్డారు. అది మా నాయకుడు అని గొప్పగా చెప్తున్నాను. మరి నాకు అర్థం కాదు, 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మీ సింబల్ మీద గెలిచి పక్క పార్టీలో గెలిపోతుంటే అది మీ చేతకానితనం, మీ లంగాతనం. నాకు బూతులు వస్తున్నాయి అనిల్ కుమార్ యాదవ్, బూతులు వస్తున్నాయి. మీ చేతకానితనాన్ని, మీ లంగాతనాన్ని కూడా హీరోయిజంగా చెప్పుకుంటే ఎలా రా బాబు? అది చేతకందనం, లంగతనం. 23 మంది ఎమ్మెల్యేలు నీ పార్టీ నుంచి పక్క పార్టీలో గెలిపోతున్నారంటే అది మీ చేతకందనం, మీ చేతకందనం. మీ నాయకుడి మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం లేదు. మీ నాయకుడి మీద నమ్మకం లేక మీ పార్టీ మీద విశ్వాసం లాగా వెళ్ళిపోతున్నారా? అది గుర్తించడం మానేసి ఏంటి నీ గోల? నాకు అర్థం అవ్వట్లేదు. ఓ గుండెలు చింపేసుకొని ఏంటో వైట్ షర్ట్ వైట్ పంచి వేసేసుకొని జబ్బలు తెచ్చేసుకుంటాను, తొడలు తెచ్చేస్తానంటే అవదు స్వామి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు అవన్నీ చూసొచ్చాను స్వామి. ఏదో ప్రజారాజ్య రోజులు అనుకుంటున్నావా? గట్టిగా అరిసిస్తే నోరు మూసుకొని పోవడానికి. ఇది పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సంకల్పించి పెట్టిన పార్టీ. ఇది ఎట్టి పరిస్థితుల్లో నీలాంటి లఫూటుగా 100 మంది వచ్చినా ఇక్కడ ఎవడో భయపడే పరిస్థితి లేదు స్వామి. నువ్వేదో అనుకుంటున్నావు. మీ పార్టీ అసలు నేను అడుగుతున్నా, మీ చేతకాంతరాన్ని, లంగతనాన్ని కూడా హీరోయిజంతో చూపించుకోవడం ఏంట్రా మీ బతుకు? మీ బతుకేంటని అడుగుతున్నా. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వెళ్ళిపోయారంటే ఎందుకు మీ బతుకు? కనీసం వాళ్ళు కట్టడలేని పరిస్థితిలో మీరు ఉన్నారు, మీ పార్టీ మీరు. కాబట్టి నువ్వు ఊరికే ఏదో ప్రెస్ కూడా తెచ్చి మైకి పెట్టాడు కదా అని అరిచేసి కరిచేయడం మానేసి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో నీ గుండె మీద చేసుకుంటే నీకు తెలుసు. కానీ కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం, మీ నాయకుడి మీద ఉన్న అభిమానం కోసం నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరో లేరు. మన అనిల్ కుమార్ యాదవ్, నీకే చెప్తున్నావు స్వామి, నీకు అంత సినిమా లేదు. ఇంకోటి చెప్తున్నావు, 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఎక్కడా భయపడకుండా మా నాయకుడు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాడని చెప్తున్నావు. 16 నెలలు జైల్లో పెట్టడం ఏంటి? 16 నెలలు జైల్లో పెట్టడం ఏంటి? 16 నెలలు జైల్లోకి వెళ్ళడం ఏంటి? నాకు అర్థమవట్లేదు. ఏదో లండన్ కేన్స్ విశ్వవిద్యాలయానికి మీ ఓడి వెళ్ళి వచ్చినట్టు చాలా గర్వంగా చెప్తున్నా. సిగ్గే లేదురా నీకు? చేస్తున్నా కొడక. 16 నెలలు జైలుకి దేనికి వెళ్ళాడు? ఇందాక చదివాను కదా ఇంత చట్ట సెక్షన్లో అన్ని కేసులు నెత్తి మీద వేసుకొని వెళ్ళాడు. అరే చిరంజీవి అవినీతి చేస్తే నేను ఏదో రోజా మాట్లాడుద్ది. మీ డ్రామా ఆర్టిస్టు అన్ని రకాల డ్రామాలు వేశారు. ఏ డ్రామాలు అనేది నేను మెన్షన్ చేయలేదు, కానీ చాలా రకాలుగా డ్రామాలు వేసింది ఆవిడ. ఆవిడ డ్రామాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆవిడేం మాట్లాడుతుంది? చిరంజీవి అవినీతి పరుడా? మరి చిరంజీవి అవినీతి పరుడైతే అవినీతి జరిగితే ఖచ్చితంగా ఎవడైనా జైల్లోకి వెళ్లాల్సిందే. ఒక ప్రూఫ్, ఒక కేసు చిరంజీవి మీద ఉందరా? మీ మీద ఇలా టచ్ చేస్తే 25-30 కేసులు సెక్షన్లు చదవడానికి నాకు 5 నిమిషాలు పట్టింది. ఏట్రా మీ బతుకు? ఏటి మీ బతుకు అని అడుగుతున్నా. మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని విమర్శించేస్తారా? సిగ్గేయాలరా బాబు ఏదైనా మాట్లాడితే. నువ్వు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళిపోయావో నాకు అర్థం అవట్లే. అసెంబ్లీలోకి వెళ్ళి పల్లలు గుర్తెత్తావు, ఏదో అడవడి చేస్తావు. ఎందుకు నీకు అంత అవసరం లేదు సామే. లేకన్నా వయసులో ఉన్న కుర్రలో మేము ఉన్నాం, లక్షల్లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి అమ్మాయి మేము కూడా వయసులో ఉన్నాం. మేము గుద్దుతే ఆగుందేమో, మేము గుద్దుతే 2 ముక్కలు అయింది బల్ల. ఎందుకు నీ ఎక్స్ట్రాలు, నీ ఆవేశం తగ్గించుకుంటే బాగుంటది. తగ్గించుకో. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. అది నువ్వు తెలుసుకో స్వామి. నువ్వు మాకు సలహాలు ఇవ్వద్దు. మా కళ్యాణ్ గారి గురించి కళ్యాణ్ గారికి ఏమీ తెలియదని మాడతావా? నీకేం తెలుసురా? నీకేం తెలుసు? ఖరీదైన హోటల్స్ లో క్రికెట్ బెట్టింగ్ లేని తెలుసు నీకు. తర్వాత ఆ డబ్బులతో హైదరాబాద్ వెళ్ళి సినిమా ఆర్టిస్టులు బుక్ చేసుకోవడం తెలుసు నీకు. నీ విలాసవంతమైన జీవితం ఎవరికి తెలియదురా? నెల్లూరులో అందరికీ తెలుసు నీ గురించి. నువ్వెంత వదిలే, బూతులు వచ్చేస్తున్నాయి స్వామి. ఏంటి నువ్వు కళ్యాణ్ గారి అభిమానం చెప్పుకుంటూ నీకు నచ్చినట్టు నువ్వు మాడితే చూస్తా, నీ సంగతి కూడా చూస్తాం. వదిలే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇలాంటి కౌంటర్లు చాలా ఉంటాయి స్వామి. నువ్వు రెడీగా ఉండు. ఎవడో మాట్లాడినా, ఎవడో బెదిరిపోయి పారిపోయే పరిస్థితులు ఉండవు ఎవరికి కూడా. ఇవాళ చెప్తున్నావు, ఎవరికి కూడా. మీరు చేతగానోళ్ళు మీ పార్టీలో ఉన్న వెళ్ళిపోయే ఎమ్మెల్యేను ఆపుకోలేరు, ఎంపీలను ఆపుకోలేరు.
అది లంగాతనం అని చెప్పుకోకుండా, మీ చేతకాంతనం అని చెప్పుకోకుండా ఇలా వచ్చి కళ్యాణ్ గారి కోసం విమర్శించే స్థాయి మీకు లేదు. ఒరే అన్ని కోట్లు, అన్ని సెక్షన్ల కేసులు, అన్ని 43,000 కోట్లు మీ నాయకుడు ఆస్తులు జప్తు. ఒరే అన్ని ఆస్తులు జప్తులు చేస్తే ₹1 కోటి ఓ పేదోడికి లేకపోతే 100 మంది రైతులకి సాయం చేయొచ్చు కదరా మీరు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ₹10 ఒక రైతుకి సాయం చేశాడు, ఒక పేదోడికి సాయం చేశాడు, ఒక కుంటోడికో గుట్టోడికో లేకపోతే అంగవైకల్యం కలిగిన వాళ్ళకో ఎవరో ఒకరికి సాయం చేసిన ఎక్కడైనా ఉందరా మీకు? మీ చరిత్రలో ఎక్కడైనా ఉందని అడుగుతున్నా. 1,00,000 కోట్ల అవినీతి చేశారని పేరు మాత్రం తెచ్చుకున్నారు మీరు. ఏ ఒక్కడికైనా సాయం చేశారా ఏ రోజైనా? ₹10,000 ఏ ఒక్కడికైనా ఇచ్చారా వైసీపీ వాళ్ళు? చెత్తలాగోకలారా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కోసం. ఆత్మవిమర్శ చేసుకోండి ముందు మీరు. జగన్మోహన్ రెడ్డి భగత్ సింగ్ కాదు, ఆయన గురించి మనం మాట్లాడుకొని తెలుసుకోవడానికి. ఇలా గూగుల్లో కొడితే వచ్చింది మీ కూడా జాతకం. మీరు మాట్లాడతారు మా కోసం, మా నాయకుడి కోసం మాట్లాడే స్థాయి మీది. చేత ఎదవల్లారా, సిగ్గుండాలి ఏదైనా మాట్లాడితే. మాకు ఎలాంటి పదవులు లేకపోయినా, మాకు ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే రాజకీయంగా ఎలాంటి ప్లాట్ఫామ్ మాకు క్రియేట్ చేయకపోయినా, మాకు లేకపోయినా, మాకు బలమైన వర్గాలు లేకపోయినా, బలమైన సామాజిక వర్గాల సపోర్ట్ మాకు లేకపోయినా, ఈరోజు వరకు మాకు లోకల్గా మినిమం కమిటీలు కూడా లేకపోయినా, అందరూ సమన్వయంతో పనిచేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్య మీద స్పందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటూ ఈరోజు మా నాయకుడు స్పందించిన తీరు కానీ, మా నాయకుడు ఎన్ని సమస్యల మీద, ఒక ఉద్దానం కిడ్నీ సమస్య గురించి కానివ్వండి, అగ్రిగోల్డ్ బాధితుల విషయం గురించి కానివ్వండి, అగ్రికల్చర్ స్టూడెంట్కి సంబంధించిన జీవో 64 రద్దు చేయడం గురించి కానివ్వండి, డీసీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ ఆపడం గురించి కానివ్వండి, నిన్న కాక మొన్న వచ్చారు వైజాగ్. మీకు ఏమీ కనిపించబెట్టరా? సమస్యల మీద స్పందించే గుణం మీకు ఎలాగా లేదు, అధికార పక్షాన్ని నిలదీసే దమ్ము లేదు. మీరు ఎందుకబ్బా రాజకీయం చేయడం? అంటే మీ దగ్గర మీ నాయకుడితో డబ్బులు ఉన్నాయంటే రాజకీయం అయిపోతాం అనుకుంటున్నారా ఏంటి? ఇంకో కామెడీ ఏంటంటే, మీరు వెళ్ళే సంకల్ప యాత్రలో, మీరు చేసే ప్రజాయాత్రలో ముసలావిడ వచ్చి అయ్యా నాకు పెన్షన్ రాలేదంటే నేను సీఎం అయ్యాక చేస్తాను, 20 ఏళ్ళ కుర్రోడు నాకు ఓటకు రాలేదండి అంటే నేను సీఎం అయ్యాక చేస్తాను, కష్టపడి చెమట వచ్చి పండించే రైతుకి నాకు లోన్ రాలేదు, నా రుణమాఫీ అవ్వలేదంటే నేను సీఎం అయ్యాక చేస్తాను. అందరూ సత్యాగా చేయరా బాబు, అందరూ సత్యాగా నువ్వు సీఎం అవ్వు, నీకంత సినిమా లేదు ఏంటి, నీకంత ఇది ఇప్పటి వరకు అనుకున్న మాట్లాడితే సీఎం నేను సీఎం అయిన తర్వాత చేస్తానంటే ఈ నవ్వు నేను హాస్పిటల్కి చూపెడితే బాగుండు అనుకున్నా. ఇంకా నీ టీం అందరూ అలాంటి వాళ్ళే దిగలేరు. ఆ రోజా కానీ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ కానీ అందరినీ చూపించాలి హాస్పిటల్కి, నిన్నే కాదు. అలాంటి పరిస్థితులు మీరు పెట్టుకొని మీరంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పు కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ పెట్టి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. గ్రూప్ 2 సంబంధించిన వాళ్ళకి స్టూడెంట్స్ కి మేము న్యాయం చేసాం. పోలవరం దగ్గర 10 ఎకరాల భూమి డంపింగ్ యార్డ్ పేరిట ఆక్రమణ గురవుతుందంటే దానికి మేము న్యాయం చేసి మేము నిల్చున్నాం దానికి అండగా. ఏంటే మీరు మాట్లాడతారు? సమస్యలు ఎక్కడ ఉన్నాయో కూడా మీకు తెలియదు. మీరేం మాట్లాడతారు? ఏదో ఒకటి మాట్లాడతారు. రాజధాని భూముల విషయంలో మేము నిల్చున్నాం, బలవంతం భూసేకరణ వద్దని మా మాట తీసుకునే అధికార పార్టీ మా మాట తీసుకొని ఆ మాటలు పెట్టుకొని చేశారు. అందరికీ ఏం మాట్లాడతారు మీరు? సమస్యల మీద అవగాహన ఉండదు. మీకు కావాల్సిందే మేము సీఎం. ఏంటి సీఎం? నువ్వు బొంగ అవుతావు సీఎం. సినిమా సీఎం అయ్యే అర్హత నీకు ఎక్కడుందయ్యా? సీఎం అయ్యే అర్హత నీకు ఎక్కడుంది? సీఎం అయ్యే అర్హత నీకు ఎక్కడా లేదు. ఎక్కడుంది? నీ 8 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4 సంవత్సరాల ప్రతిపక్ష పాత్రలో 4 సంవత్సరాల ప్రతిపక్ష హోదా ఉంది నీకు. 8 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. అయినా నువ్వు ప్రజలకు చేసింది శూన్యం. ఎప్పటికీ నీ తండ్రి ఫోటో పెట్టుకొని ఓట్లు అడగకపోతే నిన్ను ఎవడు గుర్తించడం. కాంగ్రెస్ హయాంలో వచ్చిన పథకాలు, ప్రవేశపెట్టిన పథకాలే నీ కుటుంబ పథకాలుగా
నువ్వు పబ్లిసిటీ చేసుకుంటూ ఆటలు ప్రజల్లోకి తీసుకెళ్తే గానీ ఆ 4 ఓట్లు రావని నీకు తెలుసు, మీ పార్టీలో ఉన్న మీ ఫాలోవర్స్కి తెలుసు, అందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం, చిరంజీవికి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడండి. ఇది కామెడీ చూడండి, చిరంజీవి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడండి. ఒరే అయ్యా అనిల్ కుమార్ యాదవ్, నీకే చెప్తున్నావు, నువ్వు తెలుసుకోవాల్సింది ఉంది. చచ్చిపోయి మంచి చేశాడు రాజశేఖర రెడ్డిని ఇదే జగన్మోహన్ రెడ్డి క్షోభ పెట్టేశాడు. లక్షల ఎకరాలు కబ్జాల కోసం క్షోభ పెట్టేస్తే మనిషిని భరించినాక ఈ మనిషిని బెంగళూరులో ఉంటారా బాబు, నీకు దండం, నువ్వు ఇక్కడ ఉంటే నన్ను తినేస్తున్నావు, బలవంతంగా కొన్ని జీవోలు తెప్పించి కొన్ని కంపెనీలకి స్థలాలు ఇప్పించి సర్వం ఈడే మూల కారణం. జగన్మోహన్ రెడ్డే మూల కారణం. రాజశేఖర రెడ్డికి ఇంటి దగ్గర ఉంటే మనశ్శాంతి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. చచ్చిపోయి మంచి పని చేశాడు. కాబట్టి ముందు మీరేదో చూసుకొని తర్వాత మా అందరి గురించి మాడితే, మా బాస్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాడితే బాగుంటుందని చెప్పి, ఇంకా నీలాగా చించుకోవాలంటే మేము రోజంతా చించుకోగలం. అనిల్ కుమార్ యాదవ్, నువ్వేదో పీకేను పొడిచాను అనే భ్రమలో ఉంటున్నావేమో. నీకంత సీన్ లేదు. కాదబ్బా, మా బాసు డోరిప్పి 2 రోజులు అయ్యింది. 2 రోజులకే ఇన్ని మంది కదిలిపోతున్నాయా, మీ చెట్టీలు గట్ట తడిసిపోతున్నాయా అన్ని? అర్థమైంది మీకు ఆల్రెడీ. మీ సినిమా 2019లో మీ సినిమా ఏంటో మీకు అర్థమైపోయింది. కాబట్టి అందరూ చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న సంగతి కూడా నాకు అర్థమైంది. చాలా హ్యాపీ మేము. నువ్వు ఇంకొకసారి మళ్ళీ ఇలాగే బాస్ కోసం మాట్లాడేమనుకో, డెఫినెట్గా ఉంటుంది నీకు. అలాగే మా రోజా ఉన్నారు, రోజాకి ఏం మాట్లాడుద్దో ఆవిడకే తెలియదు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి మొట్టమొదటిసారిగా నిన్ను బహిష్కరించారక్క. రోజక్క, అవసరమా నీకు చరిత్రలో? పద్ధతిగా అసెంబ్లీలో కూర్చొని కాసేపు వాళ్ళు చెప్పింది ఏదో విని నీకేదైనా తెలిస్తే మాట్లాడి పద్ధతిగా అసెంబ్లీకి పంపించినప్పుడు అది నువ్వు నిలబెట్టుకోవాలి కదా. కనీసం అసెంబ్లీకి నేను నమ్ముకొని ఆ ప్రజలందరూ నిన్ను అసెంబ్లీకి పంపిస్తే అక్కడ కూడా నీ విలువలు నిలుపుకోలేని పరిస్థితిలో నువ్వున్నావు. అంత బాధ్యత రాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ నువ్వేంటి సోషల్ మీడియాలో చేస్తే 100 నీ కోసం, 100 పిచ్చిపోతలు నీ కోసం. అవసరమా? మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నీకోసం అంత పచ్చిగా నేను మాట్లాడలేను. అవసరమా నీకని అడుగుతున్నా నేను. ఇంకొకటి అనిల్ కుమార్ యాదవ్, మరి నీకు వ్యాపారానికి దోపిడీకి తేడా తెలియదేట్రా? నీకు వ్యాపారానికి దోపిడీకి తేడా తెలియదా అంటున్నా. కాటపాడు సినిమా 35 కోట్లు పెట్టి తీశారు, 100 కోట్లకి అమ్మేసుకుంటున్నారు. అరే 100 మంది కష్టం రాది. 35 కోట్లు పెట్టి ఒక ప్రొడ్యూసర్ 2 సంవత్సరాల పాటు సినిమా తీస్తే అందులో ఎన్ని మందికి ఎన్ని రకాలుగా ఇవ్వాలి డబ్బులు? 100 మందికి డబ్బులు ఇవ్వాలి. అందులో నువ్వు ఒక అవగాహన నీకు బెట్టింగ్లు ఆర్టిస్టులు తప్పితే నీకు పెద్ద విషయం మ్యాటర్ లేనప్పుడు నీ దగ్గర. ముందు వ్యాపారానికి దోపిడీకి తేడా తెలుసుకోరా బాబు. ముందు నువ్వు 43,000 కోట్లు మీ నాయకుడి ఆస్తులు జప్తు చేశారా, దొంగతనంగా దొబ్బేశాడని దాని గురించి మాట్లాడుతుంటాడు దోపిడీ కోసం. పెచ్చనా కూడా తెలుసుకో, ముందు తెలుసుకొని మాట్లాడే ఏదైనా. అంతేగాని మైక్ ఇచ్చారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ తిప్పేసి కత్తి మహేష్ గారిలాగా అత్త మనం పాపులర్ అయిపోతాం. నీకెందుకురా? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే. నిన్ను ప్రజలందరూ నిన్ను నమ్మి తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. నువ్వు ఎమ్మెల్యేవి, బాధ్యతగా వ్యవహరించు. గుండెలు బాధేసుకుంటారు, లింగి ఇంతవరకు లేపుతారంటే అవదు. మేము కూడా లేపగలం. మేము లేపితే వేరేగా ఉంటుంది. నేను 5-10 మంది కాదు, 1,00,000 మంది ఒకేసారి లేపగల క్యాపబిలిటీ మాకుంది జన సైనికులందరికీ. ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసి నా 30 ఏళ్ల చరిత్రలో జనసేన పార్టీ జన సైనికులు చేసిన సేవా కార్యక్రమాలు ఏ ఒక్క పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఒక్క పార్టీ కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయలేదు. మా జనసేన పార్టీలో సేవాదారులను ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం నుంచి 1000 సేవా కార్యక్రమాలు చేసాం మేము ఈ ఒక్క సంవత్సరంలో. ఏ రోజైనా మీ చేత్తో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష
ప్రతిపక్ష పార్టీ కానీ రెండింటికి చెప్తున్నాం, ఏ రోజున మీ చేత్తో పేదోడికి సాయం చేశారా? గవర్నమెంట్ సొమ్ము కాకుండా మీరు ఏమైనా చేశారా? ప్రజలకు కానీ అనాథ పిల్లలకు కానీ ఏదైనా మీరు చేశారా అంటున్నాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాం, ఎక్కడ సాయం అవసరమైతే అక్కడ సాయం తీసుకొచ్చాం. పర్సనల్ గా మీరు ఏం చేశారని అడుగుతున్నా, మీ పాత్ర ఏంటని అడుగుతున్నా, ప్రజా సమస్యల మీద ప్రజా సంక్షేమం కదా మీకున్న చిత్తశుద్ధి ఏంటని అడుగుతున్నా. మీకు లేదు చెప్పుకోవడానికి ఏమే. కాబట్టి అన్ని మూసుకొని మీ రాజకీయ ప్రణాళికలతో మీరు వెళ్తే మేము చాలా హ్యాపీ. కాదు కూడదని మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే విషయం వేరేగా ఉంటది. కాబట్టి నువ్వు కొద్దిగా ఆవేశం తగ్గించి పవన్ కళ్యాణ్ గారి కోసం కంప్లీట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడితే కొన్ని రోజులు నీకు రాజకీయ, నాకు తెలిసి నీకు 2019లో సినిమా ఉంటుంది ఆబ్వియస్లీ. నీకు 70mm స్క్రీన్ మీద నెల్లూరు ప్రజలు నీకు ఆబ్వియస్లీ బాహుబలి సినిమా చూపిస్తాను, నువ్వు కంగారు పడకు, అర్థమైందా? కాబట్టి ఆవేశం తగ్గించి సోదరా, ముందు ఆవేశం తగ్గించి విషయం మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడు సినిమా వచ్చి ఇప్పుడు 6 నెలలు అయింది సోదరా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఏదో దోపిడీ అంటున్నావు, చిన్న ప్రొడ్యూసర్లు అందరూ పోతున్నారు అంటున్నావు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయను, ఆ పలానా అవినీతి పరుడు అని చెప్తే ఇప్పుడు రియాక్ట్ అవుతావా? అంటే నువ్వు ఏ టైప్ మనిషివో ఇప్పుడు అర్థమవుతుంది సోదరా. అనిల్ కుమార్ యాదవ్ నీకే చెప్తున్నా, కాటమరాయుడు సినిమా ఎప్పుడో వచ్చింది, అది అన్యాయమా దోపిడీ అంటే నువ్వు అప్పుడే రియాక్ట్ అవ్వచ్చు కదా, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఓహో ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? క్రికెట్ మ్యాచ్లు లేవు కదా, బెట్టింగ్ ఎవడు రావట్లేదు, ఖాళీగా ఉన్నట్టున్నావు కదా. చిన్న ప్రొడ్యూసర్ల కష్టాలన్నీ బాగా తెలిసే నీకు, జూనియర్ ఆర్టిస్టులు అందరితో. బాగుంది అది నీ పని, హ్యాపీ, ఎంజాయ్ చేయబ్బా నువ్వు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ జనసేన పార్టీ జోలికి కానీ ఎవడైనా వస్తే, తప్పుడు కూతలు కూస్తే ప్రతి జన సైనికుడు కూడా రెస్పాండ్ అవుతాడు ఇలాగే. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు అబ్బా, మీ ముందు మీడియా ఉంటుంది, మీరు పిలిస్తే మీడియా వస్తారు, వస్తే టీవీలో వేస్తారు, వాళ్ళకి టీఆర్పీలు కావాలి. మీరు ఏదో ఎవడొకరిని తిడితే అవ్వదు, పవన్ కళ్యాణ్నే తిట్టాలి. ఈ స్టేట్లో ఎవడైనా పాపులర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే తిట్టాలి. నెత్తినండా ఇన్ని కేసులు పెట్టుకొని వారం తప్పకుండా కోర్టుకి వెళ్ళి ఏందిరా అబ్బా మీ నాయకుడి కోసం డప్పు కొడతారు మీరు, అవసరమా? అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టకపోతే మీ ఓడు బతుకవ్వదు. రోజుకో 10,000 మందికి ఆటోగ్రాఫ్లు ఇచ్చే పరిస్థితి మా నాయకుడిది. ఆయనకి ఈయనకి పోలికేంటి? ఏం మాట్లాడతారు? పద్ధతి పాడు లేకుండా పెట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మేము ప్రజా సంక్షేమం మా ధ్యేయం అనుకున్నాం కాబట్టి ప్రజలు, మేము ఎలక్షన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదబ్బా. మేము లాస్ట్ టైం వెళ్ళొచ్చు 2014 ఎలక్షన్కి, అది ఇంపార్టెంట్ కాదు. మేము తీసుకున్న డెసిషన్ వల్ల తప్పుడు మనుషుల అధికారం ఎక్కితే, అందరం ఎక్కితే రాష్ట్రం ఎక్కడ దోచేసుకుంటారా అని భయంతో ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీకి, ఆయనకి ఇంచుమించు 10 ఏళ్ళు పాలించిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకి మేము సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం తప్పితే మాకు వాళ్ళ మీద ప్రీతి కాదు, తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ కాదు. వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టి ఆ రోజు మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ చదువుతాడు, ఇంకొకటి ఎందుకు ఇవన్నీ? నీ నోటు దురద మాటలు తగ్గించుకో. ముందు మీరేంటో మీరు తెలుసుకోండి, మీరు చేసిన పోరాటాలు ఏంటి, మీరు స్పందించిన, మీరు ఎన్ని సమస్యల మీద స్పందించారు, ఎన్ని సమస్యలు ఆఖరి వరకు మీరు నిల్చోగలిగారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అనిల్ కుమార్ యాదవ్, నువ్వు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ కోసం నోరు జారితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేనే కాదు ప్రతి జన సైనికుడు కూడా ఒక రేంజ్లో రెస్పాండ్ అవుతారు. అది తెలుసుకొని నువ్వు కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మాడితే బాగుంటుంది. కాబట్టి ఇక మీ పార్టీ కోసం, మీ విధి విధానాల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సోటపురం దొంగలందరూ ఒకే బడిలో ఉంటారబ్బా. ఇప్పుడు ప్రజల్లో పడి తిరుగుతున్నారు, అసెంబ్లీలకు డుమ్మా కొట్టి. మీకు ఏదైతే బాధ్యత ఉందో
వ్యక్తిగత బాధ్యతలు ప్రజలందరికీ సాయం చేయాలి, పేదలకు అండగా ఉండాలి. అది మీరు ఎలాగా చేయలేరు. ప్రజలందరూ మీ మాయ మాటలు నమ్మి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి కూడా డొమ్మా కొట్టి మీరు ఇంకా అదే జనాల్లో దొరుకుతున్నారు. మీరు అంత మిమ్మల్ని మీకోసం ఏం మాట్లాడినా తక్కువ అబ్బా. ఏం మాట్లాడతాం మీకోసం? మాట్లాడడానికి 1,00,000 ఉంటాయి, కానీ తక్కువలో మాట్లాడి సరిపెట్టేయాలి మీకోసం. అన్ని మాటలు మీ విలువ ఎందుకు పెంచాలి, మా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి? మా నాయకుడు మా ముందు బోల్డ్ లక్ష్యాలు పెట్టాడు. ఉన్న తక్కువ టైంలో 1 yearలో బోల్డ్ చెప్పాడు మాకు. సీరియస్ గా చాలా వార్నింగ్లు ఇచ్చాడు మాకు. ఏ ఒక్కడో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారని ఊహించకండి. మనం ప్రజాసేవలో ఉండాలి, ప్రజా సంక్షేమం మనం చేయం. వాటి కోసం ఎలాంటి స్టెప్ తీసుకున్నా మీరు అందరూ నా వెనకుండాలని చాలా గట్టిగా చెప్పాడు. నీలాగా మాట్లాడితే నేనే సీఎం 2 సంవత్సరాల్లో సీఎం అవుతా, నీకు రేషన్ కార్డు ఇస్తా. 2 సంవత్సరాలు నేను సీఎం అయితే నీకు లోన్ ఇస్తా. 2 సంవత్సరాలు నేను సీఎం అయితే నీకు పెన్షన్ ఇస్తాను. ఎక్కడ చెప్పలే. ఓరే నీకు ఇదే ఏట్రా? ఎవరికైనా చూపించండి జగన్మోహన్ రెడ్డిని. ఏంటి మాకు దౌర్భాగ్యం? రోజు చూడలేకేస్తున్నాం. ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆ ప్రత్యేక హోదా కోసం ఏదో చేసినప్పుడు యూత్ అంతా ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అలాగే ఆ సెక్యూరిటీ మీద ఎందుక పావలా బతుకంటున్నాను. దేనికి? మీకు నిజంగా దమ్ముంటే చూపించండి, వచ్చి ప్రజల్లో చూపించండి, ప్రజా సమస్యల మీద పోరాటంలో చూపించండి మీ దమ్ము. అంతేగాని ఊరికే మీ దగ్గర ఎమ్మెల్యేలు అయిపోయారు కదా, మీరు ప్రెస్ మీట్ ఇస్తారంటే ప్రెస్ వాళ్ళు వచ్చి మైకులు పెడతారు కదా అని ఏది పడితే అది పవన్ కళ్యాణ్ కోసం, ఆయన వ్యక్తిత్వం కోసం మీరు మాట్లాడేసి ఏదో సంకలు గుద్దేసుకుంటే మాత్రం నీకు రోజాకి మామూలుగా ఉండదు. నీకు రోజాకి ఇద్దరికి బడితి పూజ ఉంటుంది స్వామి. 2019లో గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు ఒక్కసారి ఎమ్మెల్యేనే. ఎలాగో తప్పి జారి జనాలు మోసపోయి వేసారు, అయిపోయింది. నువ్వేంటో రోజా ఏంటో జనాలందరికీ తెలిసిపోయింది స్వామి. జనాలందరికీ తెలిసిపోయింది కాబట్టి నువ్వు అస్తమానం జబ్బలు ఎత్తకుండా, లింగిలు ఎత్తి తొళ్ళగొట్టకుండా, నీ పిచ్చి ఆశలన్నీ మానేసి ఒక శాసనసభ్యుడు ఎంత సత్ప్రవర్తన కలిగి ఉండాలో అది నువ్వు తెలుసుకొని నువ్వు మాట్లాడితే, నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ప్రెస్ మీట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరి కోసం మాట్లాడుతున్నావు, దేనికోసం మాట్లాడుతున్నావు కూడా ఒక్కసారి నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి మళ్ళీ ఏదో పెక్కేసేసి వచ్చి మాట్లాడేశాను, నేను జబ్బలు గుర్తేసుకున్నాను, రాజశేఖర రెడ్డి నాకు ఏదో ఇది, జగన్మోహన్ రెడ్డి పొడుగు నాకు చెప్పొద్దు స్వామి. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కోసం మాడితే నాలాగా ఇంకొక 20,000 మంది మాడతారు. మేము రెడీగా ఉన్నాం, మీకోసం ఉన్నాం స్వామి. మేము ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఫుట్బాల్ ఆడేస్తాం ఒక్కొక్కడిని. పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలను మార్చాలి, యువతను ముందుకు తీసుకురావాలి, కొత్త రక్తం ద్వారా మార్పు సాధ్యమని ఒక బలమైన నమ్మకంతో రాజకీయాలను మార్చాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను చాలా దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాల్లోకి వస్తే, అలాంటి వ్యక్తి మీద మీ విమర్శలు, నీ పావలా బతుకు, నీ బతుకేదో నువ్వు చూసుకోవు, నీ బెట్టింగ్లు అక్కడ అవి తప్పితే నీకు ఇంకోటి చేత కాదు. నువ్వు వచ్చేంద్రా, నువ్వు మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ కోసం, తాట తీస్తావు నా కొడక. పిచ్చి పాలాపన పేలావంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. మాకు మా నాయకుడు లక్ష్యాలు, మా జనసేన పార్టీ, మా పార్టీ సిద్ధాంతాలు మాకు ఇంపార్టెంట్. మేము వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మళ్ళీ మమ్మల్ని మా ఏకాగ్రతను దెబ్బతీయాలని కానీ ట్రై చేస్తే మాత్రం ఒక్కొక్కడికి ఫిలమెంట్లు రాలిపోతాయి. గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.